ఏపీ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఈ రోజు కీలక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మరి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉందా చూద్దాము. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అయితే సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కొన్ని స్థానాల్లో టీడీపీ బీజేపీ మధ్య పంచాయతీ తేలట్లేదు. ఇప్పటికే 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇవాళ ఏపీ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. శివప్రకాష్, అరుణ్, సిద్ధార్థ్ సింగ్ కీలక నేతలు హాజరు కాబోతున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు అగ్రనేతలు. పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఈ సుదీర్ఘ కసరత్తుకు కారణం ఏంటి? ఈ రోజైనా అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోందా? ఇవాళ కానీ రేపు కానీ ఢిల్లీ కేంద్రంగానే ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం ఉందని కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే మనం చూసుకుంటే కనుక ఇప్పటికే 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అనౌన్స్ చేసేసారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకే దాదాపు 80% అభ్యర్థుల ఎంపిక స్థానాలపైన చర్చ కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో కొన్ని స్థానాలకు సంబంధించి టీడీపీ బీజేపీ మధ్య చర్చ నడుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండడం, సీనియర్ల నుంచి కూడా ఎక్కువ మంది పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలి, ఎక్కడ పోటీ చేస్తే బీజేపీ గెలిచేటటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా ఇరువురి మధ్య చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా కూడా ఇప్పటికే లిస్ట్ అయితే కొంతమేర ఫైనల్ చేసేసారు. ఇవాళ రేపట్లో ఢిల్లీ కేంద్రంగానే అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన కూడా జరుగుతుందని చెప్పి కూడా పార్టీ నుంచి సమాచారం అందుతుంది. మరోపక్క ఇవాళ ఏపీ బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించి ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్తో పాటు సహా ఇన్ఛార్జ్ కూడా హాజరవుతున్నారు. అలాగే శివప్రకాష్ అండ్ అలాగే పురంధేశ్వరి ఆధ్వర్యంలో యొక్క సమావేశం కూడా జరుగుతుంది. దీంట్లో ఈ కీలక సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులతో పాటు ఏపీ బీజేపీ కీలక పదవుల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలు అండ్ అలాగే జిల్లా అధ్యక్షులతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరవనున్నారు. ఈ సమావేశంలో ఇప్పుడు ఏపీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు అండ్ అలాగే దిశానిర్దేశం కూడా జరుగుతుంది. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత అనౌన్స్మెంట్లో ఒక్క నరసాపురం తప్ప మిగిలిన 5 చోట్ల సీనియర్లకు కాకుండా వలసవాదులకే పార్టీలోని సీట్లు దక్కాయని చెప్పి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ నేపథ్యంలో నిన్న జీవీఎల్ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసి కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరెవరికి అవకాశం దక్కదు అనేటటువంటి సందిగ్ధత బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీలోని చాలామంది సీనియర్లందరూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలో 20-30 ఏళ్లుగా జెండాలు మోసిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి తప్ప మిగతా వారికి అవకాశం ఇస్తే బీజేపీ మనుగడ మళ్ళీ ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటటువంటి ఒక చర్చ బీజేపీలోని సీనియర్ వర్గం అందరూ కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయింది. సో ఇవాల్టి మీటింగ్లో దిశానిర్దేశం 2 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్ క్రాంతి.